హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. మీ బతుక్కి ఎప్పుడు సిగ్గుండదు. మీ కూతురు బతుకు ఇలా నాశనం అయిపోతుందని తెలిసినా కూడా ఇంకొక 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 దుర్మార్గానికి పాపానికి ఒడిగట్టారు. ఒకదానికి తెరపడిపోయింది, ఇంకోటి తెరిచి మీ సిగ్గుందా? మీ జన్మలకు సిగ్గుందా? మీ కూతురు గురించి ఆలోచన మీకుందా? అసలు వాళ్ళకేదో కడుపుతో ఉందని చెప్పేసి తీసుకొచ్చినందుకు నువ్వు ఇలా చేస్తావా? మేమేం చేసావమ్మా చెప్పమ్మా, మేమేం చేసావు? మేము మా భాగ్యం చాలా చేసిన వాటిలో ఏం చేసావు? అయోధ్యలో ఉండే మా కుటుంబం అంతా కలిసి ఉండే మా కుటుంబాన్ని విడగొట్టింది మీరు కాదు. మావయ్య గారు వదిన వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి చాడీలు చెప్పి తీసుకురాలేదు. నిజం చెప్పండి. అయ్యో బాబోయ్ అని అనుకుంటే ఈ లోపల ఏంట్రా సరిగ్గా మాట్లాడండి, నిజమా కాదా? కావాలని మా ఇంట్లో గీత గీయించారు కదా, 2 ముక్కలు చేశారు కదా మా కుటుంబాన్ని. లేనిపోని మా అన్నయ్యకి కలిపించి చెప్పారు కదా. మా వదిన వాళ్ళ నాన్నగారు చెప్పడం వల్లే కదా, మా వదిన వాళ్ళ నాన్నగారు రెచ్చగొట్టారు వల్లనే కదా వచ్చారు, లాయర్ని తీసుకుని వచ్చారు. మాకేం తెలుసమ్మా, అసలు వాళ్ళు ఇల్లు ఎక్కడో కూడా మాకు తెలీదు అంటూ భాగ్యం అంటుంది. నాకు తెలిసి బ్యాంకు కాలనీలో 4వ ఇల్లు అని ఆపుతావా అంటుంది మన భాగ్యం. ఏది మీరే చేశారన్న విషయం నాకు తెలుసు, కానీ మీరు చాలా చేశారు. మీ విషయాలు బయటపడినంతసేపే, కానీ ఇంకేం చేయాలా అని చెప్పేసి నిన్ను కొట్టాలా అని చెప్పేసి గబగబా కొట్టడానికి వస్తే మీరు కొట్టకండి అమ్మా, మా భాగ్యాన్ని నేనే కొట్టుకుంటానని చెప్పేసి అది నాకే ఇవ్వండి అని చెప్పేసి ఫట ఒకరికొకరు కొట్టుకున్నాక ఒకరి తర్వాత ఒకరు కొట్టుకున్నాక అసలు మీరు ఇలా చేయడానికి కారణం ఏంటో, మీ అసలు కారణం ఏంటో నాకు తెలియాలి అంటే అసలు నోట్లోంచి భాగ్యం కానీ ఇడ్లీ బాబాయ్ కానీ నోట్లోంచి మాట అసలు రాదు. నోట్లోంచి మాట రాకుండా ఉంటారు. బాబు నన్ను కొట్టకు బాబు అన్నా సరే ఫట మీరు అసలు ఏం చేస్తున్నారు, మీ ఆలోచన ఏంటో అనే విషయం నాకు తెలియాలి. ఇంకొకసారి మా ఇంటి చుట్టుపక్కలకు కానీ మా ఇంటికి కానీ వస్తే మీ వల్ల ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే మట్టికి ఊరుకోవని చెప్పేసి మన ధీరజ్ ప్రేమ గట్టిగా వార్నింగ్ ఇస్తారు. వార్నింగ్ ఇచ్చేసరికి మన నర్మదా వాళ్ళు సరే అయితే వెళ్ళిపోదాం పదండి వదిన అని చెప్పేసి మన ధీరజ్ తీసుకెళ్ళిపోతూ ఉంటే అమ్మయ్య అనుకుంటారు. ఈ లోపలోంచి మన నర్మద పైకి వచ్చి నాకు చిన్న డౌట్ ఉంది నర్మదకు కడుపు విషయం వల్లక్క కడుపు విషయం అది అబద్ధమని మీ విషయం నాకు తెలియాలి. మీ సంగతి మామూలుగా ఉండదు. మీ విషయం మావయ్య గారితో చెప్పి మీకు మామూలుగా ఉండదు, మీకు మీ కూతురికి. ఇది మటుకి మైండ్లో పెట్టుకోండి అని చెప్పేసి మన నర్మద వెళ్ళిపోయేసరికి ఇంకా అసలు వీళ్ళ వల్లే అనేది నర్మదకి చాలా బాధ కలుగుతుంది. వీళ్ళ వల్లే మా నాన్న ఇంతరా రెచ్చిపోయాడు, అల్లుని రెచ్చగొట్టాడన్న బాధ నర్మదలో అలా ఉంటుంది. ఇంకా భాగ్యానికి వార్నింగ్ ఇచ్చిన విషయం ఇలా పక్కనుండగా ఓ పక్క నుంచి మన సేనాపతి మన భద్రావతి ఎలాగైనా సరే ధీరజ్ని ఇరికించాలి, అసలు వాడికి అసలు జీవితం అనేది లేకూడదు, నా మేనల్లుడిని వెక్కిస్తాడా అని చెప్పేసి ఒక పోలీసుడితో కుమ్మక్కయ్యి ఒక అతన్ని గంజాయి తీసుకెళ్ళి అతని కారులో పెట్టేలా చేస్తే ఆ సమయానికి నేను పట్టుకుని ఇతను పారిపోతాడు. అతను పట్టుకుంటే నేను జీవితకాలం ఆ అబ్బాయికి రాకుండా చేస్తాను, లైఫే లేకుండా చేస్తానంటే సబాష్రా అని చెప్పేసి మన భద్రావతి చెప్తుంది. వాడి జీవితం నాశనం అయిపోవాలంటుంది. కానీ తెలియని విషయం ఏంటంటే ప్రేమ జీవితం ముడిపడి ఉందని తెలియక వాళ్ళు చేసే తప్పులు ఎలా ఉంటాయంటే ఆల్రెడీ ధీరజ్ చాలా ప్రేమలో మునిగిపోతారు. ఏంట్రా అని అనుకుంటూ ఏంట్రా అంత ప్రేమ చూపిస్తున్నావు, దగ్గరకు లాగుతున్నావు ఏంట్రా ధీరజ్ అంటే మాట వినవే, ఎరా ఏంటి అడ్వాంటేజ్ తీసుకున్నా కాదే, నా మాట వినవే, దేంట్లో వినాలరా, నువ్వు ఎస్ఐకి ట్రైనింగ్ అవ్వే, ఇప్పటికే మావయ్య గారు మన వల్ల చాలా బాధపడుతున్నారు ధీరజ్, ఇంకా బాధపడటానికి వీల్లేదు, అర్థమవుతుందా నీకు ఈ విషయం, గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే మావయ్య గారు బాధపడ్డారు అంటే మనకు చాలా బాధ అంటుంది. ఓ పక్క నుంచి రామరాజు చాలా బాధపడతాడు, ఎందుకంటే ఇల్లు 2 ముక్కలు అయిపోయింది, గీత పడిపోయింది, నా మనసు చాలా బాధగా ఉందంటూ ఆలోచిస్తాడు. ఈ లోపల ప్రేమ అంటూ మన బుజ్జమ్మ వస్తుంది. శ్రీరామ అదేంటండి ఇక్కడ కూర్చున్నారు, లెగండి ఇలా రండి అలా కింద కూర్చున్నారేంటి మీరు అంటే అది కాదు మనసు బాగాలేదు బుజ్జమ్మ, అది కాదండి రండి అని చెప్పేసి చూసావా బుజ్జమ్మ, మన ఇల్లు 2 ముక్కలు అయిపోయింది బుజ్జమ్మ, నా మనసు కూడా 2 ముక్కలు అయిపోయింది బుజ్జమ్మ
అలా ఏం ఉండదండి, మీరు అలా బాధపడకండి అంటారు. ఈ లోపల మన నర్మద వాళ్ళ నాన్న ఒక లారీ వేసుకుని వచ్చేస్తాడు సామానం పట్టుకుని. ఏంటివి అని అనుకుంటూ మన ధీరజ్ మా మామయ్య చూస్తూ ఉంటారు. ఏంటి మామ అని అనుకుంటూ ఉంటారు. ఈ లోపల నర్మద వాళ్ళ నాన్న వస్తాడు, నిలబడతాడు. ఇదేంటిది అని అనుకుంటూ నర్మద కూడా వస్తుంది. ఇదేంటి నాన్న? అయ్యయ్యో సెల్లాయి, నీకేం తెలియట్లేదు, నువ్వు వేరే కాపురం పెట్టావు కదా. వేరే కాపురం పెడితే పుట్టింటోళ్లే కదా సామానం తీసుకురావాలి, అందుకనే తీసుకొచ్చారు. ఈ ఇంట్లో తెలివైన దాన్ని నువ్వేనమ్మా, చాలా అవును బాబాయ్ గారు, నేను చాలా తెలివైన దాన్ని అంటుంది. ఆపుతావా వల్లక్క? అయినా ఏంటి నాన్న, మీకు బుద్ధి ఏమీ లేదా? అయినా అవును, నా ఇష్టం, నా కూతురికి నా అల్లుడికి నేను పంపుకున్నాను, అయితే ఏంటి అని అనేసరికి అవన్నీ కుదరవు నాన్న, నువ్వు తీసుకెళ్ళిపో అంటారు. మరి అసలు తీసుకుంటుందా నర్మదా? అయినా అసలు మీకు బుద్ధి ఉందా అంటే, ఏంటి నర్మదా అలా మాట్లాడతావు అని అంటుంది. మరి రేపటి ఎపిసోడ్లో అసలు తీసుకుంటుందా లేకపోతే తీసుకోదా, అసలు ఏం జరుగుతుంది మనం ముందు ఎపిసోడ్లో చూడాలండి. మరి ఏం జరుగుద్ది అసలు? వెంటనే వెనకాల నుంచి మన బుజ్జమ్మ రామరాజు వస్తారు. అసలే విడిపోయారన్న బాధలో ఉంటే ఈ సామానంతో అతను మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేసరికి అసలు వాళ్ళు కుమిలిపోతూ ఉంటారు. మరి తీసుకుంటుందా నర్మదా లేకపోతే తీసుకోదా అనేది కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.